ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణ. ఈ వీడియోలో మనం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి విశిష్టత, విధి విధానాలు, వ్రతకథ మహత్యమును తెలుసుకుందాము. ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో హోలీ పౌర్ణమికి ముందు వచ్చే అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశిని అమలక లేదా అమలకి ఏకాదశి అని పిలుస్తారు. సంస్కృతంలో అమలక అంటే ఉసిరి అని అర్థం. ఇంకా ఈ ఏకాదశికి దాత్రి, రంగుబరి, పాపనాశిని ఏకాదశి అని కూడా పేర్లు ఉన్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధించడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కావడం వల్ల ఈ రోజున శ్రీహరి ఆ చెట్టులో నివాసం ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఏకాదశి అంటే 11. మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సును కలిపి ఆ 11ంటిని భగవంతునిపై లగ్నం చేయడమే ఈ వ్రత పరమార్థం. ఈ వ్రతాన్ని ఆచరించేవారు సత్యం, అహింస, సంయమనం పాటిస్తూ మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. వ్రత నియమాల్లో భాగంగా సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా పుణ్య నదులను స్మరిస్తూ స్నానం ఆచరించి శ్రీ లక్ష్మీనారాయణులను తలుచుకుంటూ ఉపవాస దీక్ష సంకల్పం చెప్పుకోవాలి. పూజా మందిరంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తులసి దళాలు మరియు పసుపు రంగు పూలతో అర్చించాలి. లక్ష్మీదేవి స్వరూపమైన ఉసిరి చెట్టుకు నీరు పోసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించి చెట్టు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఆవు నూనెతో దీపారాధన చేయాలి. ఈ పవిత్ర సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము లేదా అష్టోత్తర శతనామాలను చదువుకోవడం శ్రేష్టం. దాన ధర్మాలకు ఈరోజు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యం కోసం ఉసిరికాయలను, ఆకలి దప్పికలను తీర్చడానికి అన్నం మరియు జలదానం చేయాలి. పితృదేవతల ఆత్మశాంతి కోసం నల్ల నువ్వులను, జాతకంలో గురుబలం పెరగడానికి పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భజనలు, కీర్తనలు మరియు పురాణ శ్రవణంతో జాగారం చేస్తూ భగవన్నామ స్మరణలో గడపాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానాదులు ముగించి విష్ణువుకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఉపవాస విరమణ చేయాలి. అమలకి ఏకాదశి వ్రతకథ మరియు మహత్యము. ఫాల్గుణ మాస శుక్లపక్షంలో వచ్చే అమలకి ఏకాదశి మహిమ మాంధాత వశిష్ఠుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఒకానొక సమయంలో మాంధాత మహారాజు వశిష్ఠముని వద్దకు వెళ్ళి, ఓ మహాత్మా, నా పట్ల మీరు ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను కలిగించే ఒక ఉత్తమ వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని ప్రార్థించాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు: రాజా, అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసగడమే కాకుండా 1000 ఆవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధిస్తుంది. పూర్వం వైషమనే అనే నగరం ఉండేది. అక్కడ మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు కానీ పాపి కానీ ఉండేవారు కాదు. నగరమంతా ఎప్పుడు వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడు అనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందువు అనే రాజుల కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, సకల శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని పాలనలో రాజ్యమంతా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ ఆ రాజ్యంలో ఎంతో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ, పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారంగా ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ఫాల్గుణ మాస శుక్లపక్షంలో ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తరమైన లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు మరియు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు, ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షము ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకులను, పంచరత్నాలను పూజ కోసం ఉంచాడు. తర్వాత అతను జలము,
పాదుకులను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యములను, వైడూర్యములను, సుగంధ ధూపమును సమర్పించి శ్రీ పరశురాముని మరియు అమరికీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముని ఇలా కీర్తించాడు: ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలికి వృక్ష ఛాయలో నిలిచినవాడా, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు. తర్వాత అతడు అమలకి వృక్షాన్ని స్తుతించాడు: ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మదేవుని పుత్రిక, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరించుము. ఈ విధంగా భగవంతుని అమలికిని పూజించిన తరువాత రాజు, ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు తన జీవనోపాధి పొందేవాడు. నెయ్యి దీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోకి ప్రవేశించిన ఆ వేటగాడు చాలామంది జనులు మేల్కొని భగవంతుణ్ణి కీర్తించడం చూశాడు. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కొండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవాని దివ్య కథలను కూడా విన్నాడు. ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు పొద్దున్నే రాజు తన ప్రజలతో పాటుగా తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. కొన్ని సంవత్సరాలకు ఆ వేటగాడు మరణించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక సైన్యంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదూరథుడికి అతడు వసురథుడుగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తివంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు గలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడే గొప్ప విష్ణు భక్తుడు అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు కింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకుని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి చంపడానికి సిద్ధపడ్డారు. ఈ రాజు పూర్వం తమ పూర్వీకులను చంపి తమను దిక్కుతోచకుండా చేశాడని వారు భావించారు. ఆ విధంగా తలిచి వారు ఆయుధాలతో రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి వారందరూ భయపడిపోయారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో రాజు దేహం నుండి ఒక అసాధారణ అందకత్తె ఆభరణాలతో అలంకృతమై బయటికి వచ్చింది. ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో ఆ క్రూరులైన అజ్ఞానులపైకి ఉరికి క్షణకాలంలోనే వారిని సంహరించింది. ఈ సంఘటన పూర్తి కాగానే తన శత్రువులందరూ మరణించి ఉండడం చూసి విస్మితుడై నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి ఎవరు, నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆకాశంలో ఒక వాక్కు వినపడింది: కేశవుడు తప్ప శరణాగతి జీవులను రక్షించే సామర్థ్యం వేరెవరికి ఉంటుంది? అతనొక్కడే శరణాగతులైన భక్తులకు పోషగాడు. ఆకాశవాణి మాటలు వినగానే రాజు అమితాశ్చర్యానికి గురయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తర్వాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి ఆటంకం లేకుండా ఇంద్రునిలా రాజ్యపాలన చేశాడు. వశిష్ఠముని ఈ కథను ముగిస్తూ ఇలా అన్నాడు: రాజా, ఈ పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిశ్చయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు. హరి ఓం తత్సత్. స్వస్తి.